అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. విజయనగరం జిల్లాలో శృంగారపుకోట అనగానే ప్రత్యేకమైన స్థానం సంతరించుకుంటుంది. అయితే ఈ శృంగారపుకోట నియోజకవర్గం ప్రస్తుతం విశాఖ పార్లమెంట్ నియోజకవర్గంలో ఉంది. అయితే ఈ విశాఖ నియోజకవర్గం ఉండటంతో పాటు ప్రజెంట్ అయితే ఈ యొక్క నియోజకవర్గానికి రాష్ట్రమంతా ఆసక్తికరంగా చూస్తున్న పరిస్థితి ఇన్ని రోజులు కనిపించింది. మొన్న రీసెంట్గా రిలీజ్ చేసినటువంటి 3వ లిస్టులో ఈ పేరు పెట్టడంతో ఇక్కడైతే మాత్రం కొల్లల లలిత్ కుమార్ పేరు అయితే మాత్రం ఈరోజు పెట్టడం జరిగింది. మనతో పాటు మాట్లాడడానికి కొల్లల లలిత్ కుమార్ గారు టీడీపీ అభ్యర్థి మనతో పాటు ఉన్నారు. ఆవిడని అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం. మేడం ప్రజెంట్ చెప్పండి, ఈరోజు చూసుకుంటే గత 2 లిస్టులు అయితే చంద్రబాబు నాయుడు గారు రిలీజ్ చేశారు. ఈరోజు మళ్ళీ 3వ లిస్టులో మీ పేరు వచ్చేసరికి మీరు ఏ విధంగా ఆనందంతో వ్యక్తపరుస్తున్నారు? అందరికీ నమస్కారాలు. కుటుంబం మేము చేసుకున్న అదృష్టంగా భావిస్తూ, మరి పార్టీ అంటేనే మాకు ప్రాణం, అన్నగారంటే ప్రాణం, గౌరవ చంద్రబాబు నాయుడు గారంటే గౌరవం, అభిమానం, ప్రాణం. మరి వారైతే ఎన్ని ఒడిదొడుకులు నా నియోజకవర్గంలో ఇవాళ ఈ ఎన్నికల సమయంలో అన్ని పార్టీల్లోనూ టిక్కెట్లకు ఆశపడడం ఇతరులు సహజం. అయినా సరే గౌరవ చంద్రబాబు నాయుడు గారు మా పార్టీపై, మా కుటుంబంపై, మాకు వారు ఈనాడు ఎన్ని ఒడిదొడుకులు ఇక్కడ ఏర్పడినా వాటిని పక్కన పెట్టి నాకు ఈ 2024 తెలుగుదేశం పార్టీ ఎస్కోట అభ్యర్థినిగా ఇవ్వడం ఇది నిజంగా మా కుటుంబం చేసుకున్న అదృష్టంగా భావిస్తూ, వారిని ఆదర్శంగా సాధారణ గృహిణిగా ఉన్న నేను 2009 రాజకీయాల్లోకి గౌరవ చంద్రబాబు నాయుడు గారి సహకారంతో నేను అసలు రాజకీయాల్లోకి వచ్చాను. 2009లో జిల్లాలో మహిళా కోటాలో మరి డీలిమిటేషన్లో ఎస్కోట్లో మీకు ఇవ్వాలమ్మా అని చెప్పి వారు మా కుటుంబాన్ని పిలిపించి మరీ టికెట్ ఇచ్చారు. నేను నిజంగా సాధారణ గృహిణిని, రాజకీయ కుటుంబమే అయినా రాజకీయాలంటే నాకు పూర్తిగా కొత్త. చంద్రబాబు గారిలో ధైర్యాన్ని చూశాను, వారు ప్రజలకు సేవ చేసే భావాన్ని చూశాను. వారిని ఆదర్శంగా తీసుకొని నేను ఒక చిన్న మహిళనే అయినా ఎందుకు ప్రజలకు సేవ చేయకూడదు, వారిని ఆదర్శంగా, నాకు అసలు రాజకీయం ఎలా చేయాలో కూడా అవగాహన లేని సమయంలో ఆయన వెన్ను తట్టి నన్ను, నువ్వు పోటీ చేయక తప్పదమ్మా, ఎస్కోట్లో ప్రజలకు సేవ చేయాలి, మీ తాత ఏ విధంగా అయితే 7 పర్యాయాలు శాసనసభ్యుడిగా ప్రజల అభిమానంతో గెలుచుకొని రాజకీయాలు చేశారో ఆ గౌరవంతో నువ్వు రాజకీయం చేయమ్మా అని వారు ప్రోత్సహించి ఇవాళ నన్ను 2 పర్యాయాలు శాసనసభ్యురాలుగా ప్రజలకు సేవ చేశానంటే కేవలం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ధైర్యం, స్ఫూర్తి అని నేను భావిస్తూ, టికెట్ల ఆశపడడంలో తప్పు లేదు. మరి ఈనాటి పరిస్థితుల్లో టికెట్ అనేది ఒకరికే దక్కుతుంది కనుక గౌరవ చంద్రబాబు నాయుడు గారు మొన్న ఏదైతే మరి మా అభ్యర్థులందరికీ రాష్ట్రంలో ఒక శిక్షణ శిబిరాన్ని మంగళగిరిలో మొన్న ఏర్పాటు చేశారో, మరి ఆయన ఒకటే ఒక మాట చెప్పారు, నేను అభ్యర్థులుగా ఎంపిక చేసుకున్నాను అంటే ఆ నియోజకవర్గంలో ప్రజల అభిమానాలు ఆ అభ్యర్థి మీద ఎలా ఉన్నాయి, వారి పనితీరు ఎలా ఉంది, ఏ విధంగా ఎన్నికలకి ఫేస్ చేయబోతారు, ఐవీఆర్ఎస్లు అని చెప్పి, సర్వేలు అని చెప్పి ఆ దశగా అభ్యర్థుల ఎంపిక కూడా నేను తగు విధమైన జాగ్రత్తలతో ప్రతి అడుగు, ప్రతి సీటు చాలా జాగ్రత్తగా నేను ఎంపికలో ముందుకెళ్ళానని వారు చెప్పడం కూడా జరిగింది. మరి ఆ దశగా గౌరవ చంద్రబాబు నాయుడు గారు నాపై పెట్టిన ఈ గురుతుల బాధ్యత, ఒక నమ్మకం, ప్రజలతో నేను అనునిత్యం అనుబంధంగా ఉంటానని, సేవ చేసే భావాలు ఉన్నాయని నాలో వారు గమనించి నిత్యం ప్రజలతో ఉంటాను. నియోజకవర్గం ఇప్పటికే ఈ 15 ఏళ్ల నా రాజకీయ జీవితంలో ఎవరూ చేయలేని, తిరగలేని అనేక మంది శాసనసభ్యులు రావచ్చు,
కానీ నా అంత ఏ గ్రామంలో ఏ ఇల్లు ఏ మూల ఉంది అనేది కూడా నేను కనీసం అనేక సార్లు పర్యటించి ప్రజల యొక్క కష్టాలు తెలుసుకొని వాళ్ళకు తోడుండి నాకు తోచిన సహాయ సహకారాలు పదవున్నా లేకపోయినా నేను ప్రజలతోటే ఉంటూ ఇవాళ మరి ముందుకెళ్తున్న ఈ తరుణంలో బాబుగారు అభ్యర్థినిగా ఎంపిక చేయడం జరిగింది తప్పితే వేరే ఇక్కడ ఏవి కూడా కోణాలు వారి మనసులో లేవని మా కుటుంబం నేను భావిస్తూ మరి మన సోదరుడు కూడా ఇక్కడ గొంపకృష్ణ గారు ఉన్నారు. ఆశించడంలో మరి తప్పు లేదు, కానీ మరి నన్ను ఎంపిక చేసిన తర్వాత ఎవరికైనా చిన్న ఇబ్బంది ఎక్కడైనా జరుగుద్ది అన్ని పార్టీల్లో, కానీ మా సోదరుడైన గొంపకృష్ణుని నేను విడిచిపెట్టేది లేదు. మా సోదరుడిని కలుపుకొని తెలుగుదేశం పార్టీ 5 మండలాల నాయకులు కార్యకర్తలు అందరం ఒక పాటపై మా అందరి ధ్యేయం ఒకటే, చంద్రబాబు గారిని గౌరవ చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి వర్యులుగా ఆశీర్వదించాలి, ఈ ప్రభుత్వానికి ఓటమితో బుద్ధి చెప్పాలనేదే ధ్యేయంగా పనిచేస్తామని మా సోదరుని కూడా కలుపుకొని నేను ముందుకెళ్తానని తెలియజేస్తూ, అయితే ముఖ్యమంత్రి సహాయ నిధి ఎవ్వరూ ఇవ్వలేనంత ఈ నియోజకవర్గంలో సుమారు 5,000 కుటుంబాలకి సుమారు 5 కోట్ల పైన చంద్రబాబు గారి సహకారంతో అందించిన సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, మంచినీళ్ళ సౌకర్యాలు కావచ్చు, ట్రైబల్ యూనివర్సిటీ కావచ్చు, పతంజలి ప్రాజెక్టు కావచ్చు, ఎంఎస్ఎంఈ పార్కులు కావచ్చు, ఇండస్ట్రీస్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కావచ్చు, ప్రధానంగా గ్రామాల్లో తార్ రోడ్లు కావచ్చు, అనేక అభివృద్ధి కార్యక్రమాలు నేను ఏ పని అడిగితే గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఆ పనికి మంజూరు చేసేవారు. అయితే 19 ఎన్నికలో రాష్ట్రమంతా ఒక విచిత్రమైన ఎలక్షన్ జరిగింది. అందులో అత్యధిక ఓట్లు వచ్చిన ఓటమి అయ్యానని అనుకోవడం తప్పితే పూర్వం పోటీ చేసిన వాటికంటే కూడా 19 ఎన్నికల్లో నాకు ఓట్లు అయితే ఎక్కువ శాతం వచ్చాయి. రాష్ట్రం అంతా ఈ విధంగా జరిగింది. ఒక మాయా ఎలక్షన్ అది. దాన్ని పక్కన పెడుతూ ఇవాళ ఈ 24 ఎలక్షన్కి స్వాగతం పలుకుతూ ప్రజలందరి దగ్గరికి మధ్యలో నేను వెళ్ళేటప్పుడు 19 నుంచి 24 మధ్యకాలంలో, అమ్మ నీకే ఓటేసాం, ఓటు ఎటు వెళ్ళిపోయిందో, ఆ బాక్సులు ఏటైపోయాయో, మేమైతే ఎక్కడా తప్పు చేయలేదనే మాటలు నియోజకవర్గంలో మహిళలు కానీ వృద్ధులు కానీ యువత కానీ ఎవరిని అడిగినా ఆ విధంగా వచ్చింది. అంటే ఇప్పుడు 2019లో ఏమైనా ఈవీఎంలలో గ్యాంబ్లింగ్ జరిగిందంటారా మీరు? అంటే రాష్ట్రం అంతా జరిగింది, కానీ ప్రజల్లో ఆ విధంగా చర్చ అనేది మాత్రం ఈనాటికి కూడా ఉంది. అదేం లేదర్రా, మన అందరం ఒక కుటుంబం, అదొక విచిత్రమైన ఎలక్షన్ అర్రా అని సర్ది చెప్పినా లేదు ఏదో జరిగింది అంటారు. మరి మన కళ్ళతో మేము ఆ టైంలో చూసుకుంటే ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి ప్రపంచం రాష్ట్రం అంతా వీచింది. ఆ కారణంగానే చాలామంది ఈ విధంగా వాళ్ళ యొక్క స్థానాలు కోల్పోవడం జరిగిందని చెప్పేసి ఒకవైపు కథనాలు వినిపించాయి ఆ రోజుల్లో. మరి మీరు ఈరోజు చూసుకుంటే ఈవీఎంలు ఏమైనా సరే డ్యామేజ్ అయ్యాయా, లేదంటే ఈవీఎం గ్యాంబ్లింగ్ జరిగింది అని మీరు చెప్తూ ఉన్నారు. దీన్ని మీరు ఏ విధంగా అంటారు? అంటే ప్రజల దగ్గర నుంచి ఆ అనుమానం ప్రజలు వ్యక్తం చేసి ఆ విధంగా మాకు చెప్పారు. ఏదేమైనా రాష్ట్రం అంతా ఒక గాలి వచ్చింది. ఆ గాల్లో ఓటమి అనేది నాకు కూడా జరిగింది. మరి ఆ దిశగా కాకుండా ఇవాళ నేను ఈ 2024 ఎన్నిక కూడా చాలా బాధ్యత పడి అధికార పార్టీ నుంచి వచ్చిన వాళ్ళను కూడా స్వాగతిస్తూ నా చిన్న అలకలు కూడా నేను త్వరలో తీర్చుకుంటూ మా సోదరుడు గొంపకృష్ణ గారి సహకారంతో ఈ ఎన్నికల్లో ముందుకు వెళ్ళబోతా ఉన్నాను. అయితే ఇప్పుడు ప్రజెంట్ గొంపకృష్ణ గారు అయితే ఆల్రెడీ ఇండిపెండెంట్గా పోటీ చేస్తాము, నా తరపున నన్ను నమ్ముకున్న నాయకులు, నా కార్యకర్తలు ఆదేశాల మేరకు నేను నడుచుకుంటానని ఆల్రెడీ నిర్ణయం ప్రకటించడం జరిగింది. ఇప్పుడు ఆయన ఇండిపెండెంట్గా పోటీ చేస్తే మీరు ఏ విధంగా ఆయన మీ వైపు చెప్పుకుంటారు? ఏంటి పరిస్థితి? అంటే ఆశించడంలో మరి చంద్రబాబు గారు ప్రకటించిన తర్వాత చిన్న మనస్తాపానికి గురవడం అనేది సహజం. ఒక 3-4 రోజుల తర్వాత తప్పకుండా మా సోదరులందరినీ కలుసుకుంటాం.
వాళ్ళకు చేయూత భవిష్యత్తులో నేను అందజేస్తానని నేను భరోసా మాటిస్తాను. అందరినీ కలుపుకొనే వెళ్తాను. ఇప్పుడు శుక్రవారం ప్రకటించారు. మరి చిన్నది మనసులో బాధ అయితే ఎవరికైనా ఇది సహజం కదా నాయన. అంటే ఆయన చెప్పింది ఏంటంటే, నన్ను చంద్రబాబు నాయుడు గారు పిలిచారు, నేను వచ్చాను. ఆయన నాకు ఆ రోజు ఎమ్మెల్యే టికెట్ ఇస్తానంటే నేను వచ్చాను. ఈ రోజు నాకు చంద్రబాబు నాయుడు గారు నాకు టికెట్ ఇవ్వకపోవడంతో నేను ఆయన భంగపాటు గురైనని చెప్పి ఫీల్ అవుతూ నేను ఇండిపెండెంట్ అభ్యర్థిగా వేస్తానని చెప్పడం అయితే జరుగుతూ ఉంది. అయితే ఈ తరుణంలో చూసుకుంటే ఇప్పుడు టీడీపీకే ఇప్పుడు లాస్ అయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. దీన్ని మీరు ఏ విధంగా తీసుకుంటారు? అంటే రాష్ట్రంలో అనేక మంది ఎన్నికల సమయం అప్పుడు అన్ని పార్టీల్లో రావడం సహజం. కానీ చంద్రబాబు గారు మాట ఇచ్చారో లేదనేది మరి నా స్థాయికి మించినది వ్యవహారం. మరి ఆయన అదే సమయంలో ఇంకో మాట అన్నారు. ఆ టైంకి ఇక్కడ ఈ నియోజకవర్గం శృంగారపుకోట నియోజకవర్గానికి సంబంధించి ఎక్కడైతే ఏ కార్యాచరణ టీడీపీలో జరగట్లేదు, నన్నైతే ప్రత్యేకంగా పంపించారు. నేను ఇక్కడ కుంటుపడినటువంటి టీడీపీని నేను మళ్ళీ యథావిధి స్థాయి తీసుకుని వచ్చి ఈ స్థాయిలో నేను పెట్టాను కనుక నాకైతే ఈరోజు జరగలేదు, అంటే నాకు అనుకున్నట్లుగా నాకు జరగలేదు, నేను మళ్ళీ ప్రజల్లోకి వెళ్తానని చెప్పేసి అంటున్నారు. దాన్ని మీరు ఏ విధంగా తీసుకుంటారు? తెలుగుదేశానికి కంచుకోటే ఎసుకోట, కోళ్ళవారి కుటుంబం, ఇందులో కొత్తగా అయితే ఏం లేదు. ఆ మాటలు ఆయన విజ్ఞతకే నేను వదిలేస్తున్నాను. అందులోకి నేను తలదూర్చదలుచుకోలేదు, మాట్లాడదలుచుకోలేదు. పెద్ద మనసుతో ఆయన ఆలోచించుకోవాలని నేను కోరుతున్నాను. నేను మొదటి నుంచి నేను చెప్పేది ఒకటే, కోరేది ఒకటే. అధిష్టానానికి కానీ కృష్ణ గారికి కానీ మనకు గ్రూపులు వద్దు, అందరం కలిసిమెలిసి అందరం కలిపి ముందుకు వెళ్దామని చెప్పాం. కానీ ఎవరు గ్రూపులు పెట్టారో, ఎవరు విభేదాలు చిన్న చిన్నవి సృష్టించారనేది వాళ్ళ మనసులకు తెలుసు. వాళ్ళకే నేను విజ్ఞతతో వదిలేస్తున్నాను. మరి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం అంతా కూడా సీట్లు ఆశపడడంలో తప్పు లేదు, కానీ ఈ దశగా మాట్లాడారని ఎక్కడ కూడా రాష్ట్రంలో నేనైతే వినలేదు. మరి అది చాలా పెద్ద వ్యవహారం కనుక ఆయన విజ్ఞతకు అది వదిలేస్తున్నాను. నా వరకు వచ్చేసరికి తప్పకుండా నేను ఒకే మాట చెప్తున్నాను. ప్రకటించిన తర్వాత నేను వెంటనే మా సోదరులకు కానీ ప్రెస్ సోదరులకు కానీ నేను ఒకటే మీడియా ద్వారా కూడా ఒక పావు గంటలో నేను ఒకే విషయం తెలియపరిచాను. కృష్ణ గారితో కలుపుకొని నేను ముందుకెళ్ళి ఈ ఎన్నికలో విజయంలో ఎస్కోట్ నియోజకవర్గం అలాగే పార్లమెంటు విజయానికి అందరం కలిసికట్టుగా ముందుకెళ్తామని నేను మాట్లాడాను. దయ్యుంచి ఇంతవరకు జరిగినవేవో జరిగే, నాది బాధ్యత, ఇన్ఛార్జిగా ఓ పక్క నాది బాధ్యతను ఆనాడు పెద్ద మనసుతో నేను ఆలోచించాను. ఈనాడు క్యాండిడేట్గా కూడా నాది బాధ్యత. తప్పకుండా నేను అందరినీ కలుపుకొనే ముందుకెళ్తాను. పార్టీని ఇంకా బలోపేతం అందరం కలిపి చేస్తాం. ఇది కేవలం కొంతమంది ఇతర పార్టీ వాళ్ళు కూడా మా ఇద్దరి మధ్యన ఈ తగులు పెడుతున్నారు. అంటే ఆయన ఏమంటున్నారంటే ఇంకా బీఫామ్ ఇవ్వలేదు కదా, బీఫామ్ ఇచ్చే వరకు నేను ఆ పోరాటం ఆగదు అని చెప్పేసి ఆయన అయితే గట్టిగా చెప్పడం జరుగుతుంది. దాన్ని మీరు ఏ విధంగా తీసుకుంటారు? ఈ పోరాటం ఒక 2 రోజులు ఈ వేడి చల్లారిపోద్దని నేనైతే భావిస్తున్నాను. మా సోదరుడు అటువంటి వ్యక్తి కాదు. అందరం కలిసిమెలిసి ముందుకెళ్తాం. దాన్ని ఇంతటితో విడిచిపెట్టేద్దామని నేనైతే భావిస్తున్నాను. చంద్రబాబు గారికి ఓటేయమని, రెండు ఓట్లు 2 సైకిళ్ళకి వేయమని, మరి ఎన్నికల ప్రచారంలో మరి సూపర్ 6ని ప్రజల దగ్గరికి మేము చేరవేస్తూ ఎన్నికల శంఖారావానికి ముందుకెళ్తామని తెలియజేస్తున్నారు. ఆ పేరు పూర్తిగా విఫలమైతే అయిపోయారు. ప్రజల్లో నుంచి వచ్చిన మాట ఇది. అయితే ఇప్పుడు ప్రజెంట్ మీ నియోజకవర్గంలో మీకు ఎన్ని ఓట్ల మెజార్టీ వస్తుందని మీరు భావిస్తున్నారు? నాయన, మెజార్టీ అనేది ప్రధాన అంశం కాదు, గెలుపు. మెజార్టీ ఎన్ని వేల ఓట్లు తేవాలనేది ఆ విధంగా పెట్టుకుంటూ వెళ్తున్నాను తప్పితే ఇన్ని వేల అనే ఆలోచన కాదు. ఎందుచేతంటే మా కార్యకర్తలకి నాయకులకి నేను చెప్పింది ఒకటే, గతంలో మంచి మెజార్టీతో గెలుస్తామని మేమంతా కూడా అక్కడక్కడ అందరం కూడా చిన్న అశ్రద్ధ అయితే వహించాం. ఆ దిశగా కూడా నాకు దెబ్బ పడింది. 2019 ఎలక్షన్ నాకొక రాజకీయ గుణపాఠం. అందుకు ఇవాళ అశ్రద్ధ అనేది లేదు. భారీ మెజార్టీకి పార్లమెంటు అసెంబ్లీ ప్రయత్నమే ధ్యేయంగా మేమైతే పనిచేస్తాం.
అందరం కలిసిమెలిసే వెళ్తాం. మా దగ్గర అయితే ఇంక తెలుగుదేశంలో ఒకటే తెలుగుదేశం అనే విధంగా మీరు త్వరలో చూడబోతారు. నేనైతే మాటిస్తున్నాను. మా కుటుంబం విరోధాలంటే పక్కనే పెట్టేస్తాం. ఎప్పుడూను కలిసిమెలిసి అందరూ బాగుండాలని కోరుకునేది ఈ కోళ్ళవారి కుటుంబం. ఆ నమ్మకంతో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఇక్కడికి సీట్ను కూడా మరి నాకు ప్రకటించడం జరిగింది. ఆయన నమ్మకానికి ఎక్కడ భంగం వాటిల్లకుండా నేనైతే ముందుకెళ్తాను. ఈ సీట్ను కాపాడి పార్లమెంట్ కూడా నాకంటే ఇతర నియోజకవర్గాల కంటే కూడా నేను ఎక్కువ మెజార్టీతో చంద్రబాబు గారికి కానుగ్గా ఇస్తాను. ఇది పరిస్థితి. ఈ నియోజకవర్గంలో చూసుకుంటే ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల కంటే శృంగారపుకోట అయితే టీడీపీకి కంచుకోట అనేది మాత్రం చెప్పడం జరుగుతూ ఉన్న పరిస్థితి మనం చూస్తున్నాం. అంతేకాకుండా గత ఎన్నో ఏళ్లగా అంటే ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఎప్పటి నుంచో ఉన్నటువంటి ప్రభుత్వాలకు కూడా మేము ఎన్నో సేవలు చేస్తున్నాము. ప్రజలకి నిత్యం ప్రజల్లోనే ఉంటాము. అంతేకాకుండా మా మీద అయితే అపారమైన నమ్మకం పెట్టుకున్నటువంటి చంద్రబాబు నాయుడుకి అయితే మేమైతే మంచి గిఫ్ట్గానే ఈ నియోజకవర్గాన్ని ఇస్తామని అయితే మనకు చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV, శృంగారపుకోట, విజయనగరం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.